నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు మనకి సీజన్ చేంజ్ అయిపోతుంది కాబట్టి దగ్గు, జలుబు అనేవి కామన్. సో ఆస్తమా అనేది కూడా అంతే కామన్‌గా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వారికి ఆయుర్వేదిక్‌లో ఏదైనా మంచి హోమ్ రెమెడీతో పాటు అసలు దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయంటారా? సో యాక్చువల్‌గా ఇప్పుడు సీజన్ పట్టించి కూడా కమింగ్ ఈ లాస్ట్ ఇంకా హాఫ్ నవంబర్, డిసెంబర్, జనవరిలో కూడా ఆస్తమా అటాక్స్ అనేవి కూడా ఎక్కువ పెరుగుతాయి. సో చాలామంది ఇన్హేలర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ వాళ్ళు లైక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కోసం వస్తారు. అంటే ఏంటంటే మనం క్యూర్ చేయొచ్చు ఆయుర్వేదిక్లో. ఎలా అంటే ఇప్పుడు మనం ఒకసారి ట్రీట్మెంట్ సెషన్ ఒకటి చేస్తామండి, లైక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి దానికి. సో అవి చేస్తే కనుక లైక్ కొంతమంది ఏంటంటే ఒక 5 to 6 years హ్యాపీగా ఉన్నారు, ఏం ఎపిసోడ్ లేకుండా. బట్ ఆఫ్టర్ 5 to 6 years మళ్ళీ ఒకసారి సెషన్ చేసి అలా చేయించుకుంటే కనుక డెఫినెట్గా మనకు రిజల్ట్ అనేది ఉంటుందండి. ఓకే. సో దాంతోపాటు మెడిసిన్స్ కూడా చాలా ఎఫెక్టివ్ అండ్ పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు మనకి కామన్గా ఒక రెమెడీ లాగా చెప్పాలి అంటే కనుక వాకుడు చెట్టు అని ఉంటుంది. వాకుడు దాన్ని నేల మొలక అంటారు. అంటే చాలా చిన్న ల్యాండ్ నుంచి చాలా తక్కువ హైట్లో పెరుగుతుంది, ముళ్ళు ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే దానికి మీరు వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, వైలెట్ కలర్, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. సో దానికి కాయలు కూడా వంకాయ, చిన్న వంకాయలాగా ఉంటాయి. మనం చూస్తాం, కామన్ గానే చూస్తాం అది. సో యాక్చువల్గా ఏంటంటే దాని యొక్క ఫ్రూట్ లేదా వేరు తీసుకుని డ్రై చేసుకుని పౌడర్ చేసేసుకుని మనం ఒకటి బెల్లంతో కానివ్వండి లేదా తేనె ఈజ్ ద బెస్ట్ అనమాట. బెస్ట్. సో తీసుకుంటే కనుక మనకి ఆస్తమాలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బట్ ఎనీ ఆస్తమా అనేది వాళ్ళకి ఉన్న కండిషన్ మీద సింపుల్ హోమ్ రెమెడీతో కాకుండా కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ కోర్స్ లాగా యూజ్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే. అంటే మొదట్లో సిమ్టమ్స్ ని గుర్తుంచుకొని మీరు చెప్పినటువంటి హోమ్ రెమెడీ తోటి యూజ్ చేసినట్లయితే ఎపిసోడ్ అయితే కంట్రోల్ అవుతుంది. అంటే ఆ ఇబ్బంది ఏదైతే పడుతున్నారో అది అవుతుంది. సో అది అయిన తర్వాత డెఫినెట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ సివియారిటీ బట్టి మెడిసినా లేకపోతే సెషన్ అవసరమా, ట్రీట్మెంట్ థెరపీ అవసరమా అనేది డిసైడ్ చేసుకుని చేయొచ్చు. సార్ వీళ్ళు కూడా తీసుకోవాల్సిన ఫుడ్ విషయంలో జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఆస్తమా లైక్ ఏంటంటే మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్. ఏ మాత్రం అది డిఫరెన్స్ వచ్చినా మనకి అటాక్ అనేది వచ్చేస్తుంది. సో డెఫినెట్గా కోల్డ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కోల్డ్ ఫుడ్ కానివ్వండి, కోల్డ్ డ్రింక్స్ కానివ్వండి. సో వాళ్ళు ఎంత కుదిరితే అంత వేడిగా ఉన్న ఫుడ్ తినడమే బెటర్. వేడి ఫుడ్ తీసుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా వాళ్ళు వేడి నీళ్ళు కానివ్వండి, గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి యూజ్ చేస్తే చాలా బెటర్. అంటే ఎనీ టైమ్ ఇప్పుడు టోటల్ అట్లీస్ట్ ఈ 4-5 months. ఓకే. అంటే వాతావరణం ఒక అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అనుకోండి బెస్ట్. ఈ అంటే ఇవి మస్ట్ అండ్ షుడ్. మిగిలిన ఇయర్ వాళ్ళ కంఫర్టబుల్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే శొంఠి పౌడర్ అండ్ ధనియా పౌడర్ నేను ఒక కాంబినేషన్ వాటర్లో బాయిల్ చేసుకున్నది చెప్పాను. సో అది కూడా వీళ్ళు ఇయర్ మొత్తంలో కూడా దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా చేంజెస్ అనేవి వస్తాయి అనమాట. అంటే ఫ్లమ్ క్లియర్ అయ్యి అటాక్స్ అనేవి తగ్గుతాయి. అటాక్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఈ ఏదైతే వింటర్ సీజన్ లో వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీ ఆఫ్ అటాక్ ఉందో దాని నుంచి వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు అటాక్స్ ని తగ్గించుకుని తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి కంప్లీట్ క్యూర్ అనేది ఆస్తమాకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.